హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోనే మొదటి అంశం. పద్మ పురస్కారాలు అనేవి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిలో పద్మ విభూషణ్ అనే పురస్కారాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు నిన్నటి రోజున ప్రదానం చేశారు. పద్మశ్రీ అందుకున్న దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఖేతావత్ సోమ్లాల్ మొత్తం 66 మందికి ఈ పద్మ అవార్డు అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. దీంట్లో పద్మ పురస్కారాల్లో 3 పద్మవిభూషణ్, 8 మందికి పద్మభూషణ్, 55 మందికి పద్మశ్రీ కలిపి మొత్తం 66 పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. అయితే ఈ ఏడాది మొత్తం 5 పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ కలిపి మొత్తంగా 132 మందికి పౌర పురస్కారాలను ప్రకటించింది. అందులో 66 మందికి సోమవారం అవార్డులను ప్రకటించారు. మిగిలిన వారికి మరొక విడత ప్రదానం చేయనున్నారని తెలిపారు. అందులో సినీ నటుడు చిరంజీవి పద్మవిభూషణ్ అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో అందించిన పద్మ పురస్కారాలు అందుకున్న వారిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మించి పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరిస్తున్న ప్రముఖ గాయని ఉషా ఉతూప్, నటుడు మిథున్ చక్రవర్తి కూడా ఉన్నారు. దీనిలో స్వీడన్స్ మొనాడో డూప్లైన్స్ 24 సంవత్సరాల వ్యక్తి బ్రోక్ ద మెన్స్ పీపుల్ vault world record with a 6.24 meters effort in a Diamond League season opening meet in Xiamen, China on 20 April 2024. It was the 8th time Duplantis broke the world record. An Indian origin professor Kaushik Rajashekara elected as a international fellow of the Engineering Academy of Japan. Currently he is the distinguished professor of engineering at the University of Houston's Cullen College of Engineering. This honor recognizes his outstanding contributions to the field of power conversion at the electrification of transformation. Intel has appointed Santosh Vishwanathan as the Managing Director (MD) for its Indian origin. In March, the company announced India as a separate region within its SMG Sales Marketing and Communication Group organization to capitalize on the country's rapid growth and business opportunities. The company also appointed Hans Chuang as General Manager SMG Sales Marketing and Communications Group Asia Pacific and Japan. National Civil Service Day is observed every year April 21st to appreciate the officers engaged in various public departments in the country. మనకు సివిల్ సర్వీస్ దినోత్సవం అనేది ప్రతి సంవత్సరము ఏప్రిల్ 21 అనేది నేషనల్ సివిల్ సర్వీస్ డేగా ప్రతి సంవత్సరము మనకు సెలబ్రేట్ చేసుకుంటాము. రిలయన్స్ టర్నోవర్ అనేది 10 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ మైలురాయిని దాటిన తొలి కంపెనీ మన ఇండియాది కావడం. 2023-24 వార్షిక లాభం 69,621 కోట్లు. జనవరి మార్చిలో స్వల్పంగా తగ్గిన లాభం. అన్ని విభాగాలు బలంగా రాణించాయి. దీంతో పలు మైలురాయిలను కంపెనీ సాధించగలిగింది. పన్నుకు ముందు లాభాల విషయంలో 1,00,000 కోట్లను అధిగమించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ నిలిచింది. చెప్పడానికి సంతోషిస్తున్నామని డిజిటల్ రిటైల్ విభాగాల్లో మంచి జోరు కనిపిస్తుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. దాదాపు 5 దశాబ్దాల పాటు ఎయిర్ ఇండియాకు సేవలు అందించిన బోయింగ్ 747 విమానానికి సంస్థ సోమవారం వీడ్కోలు పలికింది. అత్యంత ముఖ్యులకు VVIPకు వాణిజ్య అత్యవసర తరలింపు సేవల్లో ఈ డబుల్ డెక్కర్ విమానం అందించింది. చివరి ప్రయాణంలో భాగంగా ఈ విమానం ముంబై నుంచి అమెరికాకు బయలుదేరింది. ఫ్లైట్ రాడార్ 24 వెబ్సైట్లు ఎక్కువగా ట్రాక్ చేసిన విమానాల్లో ఇది కూడా ఉండటం విశేషం.
పార్కిన్సన్ వ్యాధి చికిత్సలో వినియోగించే న్యూరో స్మార్ట్ఫోన్ పోర్టబుల్ మైక్రో ఎలక్ట్రోడ్ రికార్డింగ్ ఎంఈఆర్ నావిగేషన్ సిస్టమ్ను మన దేశంలో తొలిసారిగా మెడ్ట్రానిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ డిబిఎస్ విధానంలో ఈ ఉపకరణం వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కలిగిస్తుంది. ఇందుకోసం ఒక చిన్న ఫేస్ మేకర్ తరహా పరికరాన్ని వినియోగిస్తారు. ఆధ్యాత్మిక పర్యటనలకు వారాంతపు విహారాలనేవి పెరిగాయి. దీంట్లో మేక్ ట్రిప్ ఇండియా ఒక నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాదికి సుమారు 3 సార్లు మించి పర్యాటక ప్రదేశాలు వివరిస్తున్న వారి సంఖ్య 25% పెరిగింది. 2021తో పోలిస్తే 2023లో ఆధ్యాత్మిక ప్రదేశాల కోసం అన్వేషించిన వారి సంఖ్య 97% పెరిగింది. 2022తో పోలిస్తే 2023లో అయోధ్య కోసం అన్వేషించిన వారి సంఖ్య 585%. వారాంతపు సెలవు దినాల్లో పర్యటించేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. 2022తో పోలిస్తే 2023లో జిమ్ కార్బెట్ నేషనల్ పార్కు కోసం అన్వేషించిన వారి సంఖ్య 131%. అంతర్జాతీయ ప్రదేశాలతో పోలిస్తే ఎక్కువగా దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్ ఉన్నాయి. వీటిలో హాంకాంగ్, ఆల్మట్టి కజకిస్తాన్, పావ్రావ్ భూటాన్కు, బాకు అజర్బైజాన్, డానాంగ్ వియత్నాం, బ్లిసి జార్జియా వంటి వాటిలో కుటుంబ సమేతంగా ప్రయాణాల కోసం బుకింగ్లు బాగా పెరిగాయి. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఏఎంయు ముస్లిం విశ్వవిద్యాలయాలకు తొలి మహిళా వీసీగా నయీమా ఖాతున్ను నియమించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ తొలి మహిళా వీసీ నయీమా ఖాతున్. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ఉపకులపతి వీసీగా నయీమా ఖాతున్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వ శాఖ ఈ నియామకాన్ని చేపట్టింది. నయీమా ఏఎంయు తొలి మహిళా వీసీ. 5 ఏళ్ల పాటు ఆమె ఈ బాధ్యతలు కొనసాగుతారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోనే సైకాలజీ పీహెచ్డీ పూర్తి చేసిన నయీమా అదే విభాగంలో లెక్చరర్గా 1988లో ఎంపికయ్యారు. 2006లో ప్రొఫెసర్గా పదోన్నతి పొందారు. 2014 నుంచి మహిళా కళాశాల ప్రిన్సిపల్గా కొనసాగుతున్నారు. ఆమె భర్త ప్రొఫెసర్ మహమ్మద్ గుల్రిజ్ నిరుడి ఏఎంయు తాత్కాలిక వీసీగా బాధ్యతలు చేపట్టాడు. 1920లో బేగం సుల్తాన్ జహాన్ ఏఎంయు కులపతిగా పనిచేశారు. మీది ఉక్కు సంకల్పం అంటూ సియాచిన్ గ్లేసియర్లో ఉన్న భారత సైనికులకు రాజ్నాథ్ సింగ్ కితాబులిచ్చారు. దీంతో సియాచిన్ సందర్శించారు. వీరు మన ధీర సైనికులు సరిహద్దుల్లో దృఢంగా నిలబడి ఉండటం వల్లనే భారతదేశ ప్రజలంతా శాంతియుత జీవనాన్ని గడుపుతున్నారని, ఆహారాన్ని మొదట దేవతలు, పురోహితులు, గురువులకు అర్పిస్తామని వీరు ఈ సందర్భంగా తెలిపారు. చైనా అనుకూల పార్టీకి మాల్దీవులో సూపర్ మెజారిటీ అనేది లభించింది. దీంతో 93 స్థానాలకు 68 సీట్లను కైవసం చేసుకుంది. మాల్దీవ్ పార్లమెంటరీ ఎన్నికల్లో అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ సూపర్ మెజార్టీ సాధించింది. దీంతో 93 నియోజకవర్గాలకు ఆదివారం పోలింగ్ జరిగితే మొత్తం 2,84,000 ఓటర్లు ఉండగా 75% పోలింగ్ నమోదైంది. మణిపూర్లో మానవ హక్కుల ఉల్లంఘన అమెరికా నివేదికలో వెల్లడించింది. మానవ హక్కులను ఉల్లంఘించినట్టు మణిపూర్లో అమెరికా ఒక నివేదికలో వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని అమెరికా పేర్కొంది. అగ్రరాజ్య విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మానవ హక్కుల విధానంపైన రూపొందించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. అప్పటి ఘటన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిగ్గుచేటుని అభివర్ణించారు. దీంతో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ ఆదాయ పన్ను దాడులపై గుజరాత్ న్యాయస్థానం రాహుల్ గాంధీకి 2 ఏళ్ల జైలు శిక్ష విధించడాన్ని ప్రస్తావించింది. మరో 5 రోజులు బగబగలు ఉంటాయని ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంటు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఒడిశాలో ఈ నెల 15 నుంచి, పశ్చిమ బెంగాల్లో గంగా పరివాహక ప్రాంతాల్లో 17 నుంచి తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. బెంగాల్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్లో తీవ్ర ఉష్ణ పరిస్థితులు ఉండొచ్చు. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, గోవా, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్లలో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురి కావచ్చు.
తూర్పు మధ్యప్రదేశ్లో రాత్రివేళ అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చు. దీన్ని ప్రమాదకర పరిణామంగా భావిస్తారు. ఎందుకంటే రాత్రివేళ కూడా వేడి కొనసాగితే శరీరం చల్లబడటానికి అవకాశం దొరకదు. అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం వల్ల నగరాల్లో ఈ పోకడ ఎక్కువ అవుతుంది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ స్కోర్లను నార్మలైజేషన్ సాధారణీకరణకు ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీష్ కుమార్ తెలిపారు. ఈ 2 పరీక్షలను ఒక సబ్జెక్టుకు ఒకే షిఫ్టులు నిర్వహిస్తామని, స్కోర్ల నార్మలైజేషన్తో అవసరం ఉందన్నారు. తిండి ప్రభావం సంతానంపైన పడుతుందని, పిల్లల పునరుత్పత్తిలో ఆరోగ్యంపైన ప్రభావం చూపిస్తుందని, అది తినే ఆహారం ప్రోటీన్లు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు వంటి సూక్ష్మ పోషకాల తీరుతెన్నుల వల్ల ఆ జీవికి కలిగే పిల్లల ఆరోగ్యంపైన ప్రభావం ఉంటుంది. సిడ్నీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ప్రోటీన్లు తక్కువగాను కార్బోహైడ్రేట్లు ఎక్కువగాను కలిగిన ఆహారాన్ని తీసుకున్న మగ ఎలుకకు తీవ్ర స్థాయిలో ఆదుర్దా కలిగిన మగ సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. గర్భంలోని ద్రవాల వల్ల పిండం ఒత్తిడికి గురైతే శిశువు ముఖాకృతి ఎదుగుదలపైన ప్రభావం పెరగవచ్చని ఒక పరిశోధనలో వెల్లడైంది. పిండంపై ఒత్తిడి పెరిగితే శిశువు ముఖాకృతిలో మార్పులు కలుగుతాయని లండన్ యూనివర్సిటీ కాలేజ్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఎలుకలు, కప్పలు, పిండాలు మానవ మూలకణాలతో ల్యాబ్లో వృద్ధి చేసిన ఆకృతులపైన పరిశోధనలు చేశారు. ఇక భారతీయులకు బహుళ ప్రవేశ దీర్ఘకాల షెంజెన్ వీసా నిబంధనలు సరళీకరించిన EU. ఇజ్రాయెల్ సైనిక నిఘా చీఫ్ హమాస్ కదలికలను అంచనా వేయడానికి విఫలమవ్వడానికి బాధ్యత వహిస్తూ ఇజ్రాయెల్ సైనిక నిఘా విభాగం అధిపతి మేజర్ జనరల్ అహిరన్ హలీవా రాజీనామా చేశాడు. 30 వారాల గర్భ విచ్ఛిత్తికి అనుమతి ఇచ్చిన సుప్రీంకోర్టు అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం భవిష్యత్తుకు అధిక ప్రాధాన్యమిస్తూ దాదాపుగా 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతిచ్చింది. హై స్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే 12వ తరగతి తర్వాత 5 ఏళ్లు చదవాల్సిన LLB కోర్సును 3 ఏళ్లకు తగ్గించడంపైన సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దివ్యాంగుల హక్కుల చట్టం 2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపైన సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికాలో ఉంటున్న భారతీయుల్లో 65,960 మంది అధికారికంగా అగ్రరాజ్య పౌరులైనట్టు తాజా నివేదిక కాంగ్రెషనల్ రిపోర్టు పేర్కొంది. దీంట్లో విదేశీయుల్లో మెక్సికో ఫస్ట్ ప్లేసు, ఇండియా సెకండ్ ప్లేస్ ఉంది. విదేశాల్లో జన్మించిన అమెరికాలో ఉంటున్న వారి సంఖ్య 2022లో 4.6 కోట్ల నుంచి ఇది అమెరికా మొత్తం జనాభా అయిన 33%, 3 crores-లో 14% అని అమెరికా జనగణన సంస్థకు చెందిన అమెరికన్ కమ్యూనికేషన్ సర్వే డేటా వెల్లడించింది. సిటిజన్ అమెండ్మెంట్ యాక్టులో రాజ్యాంగ ఉల్లంఘనే, అది కొన్ని అధికారాలను అతిక్రమిస్తుందని అమెరికా కాంగ్రెస్ స్వతంత్ర పరిశోధన విభాగం నివేదికలు వెల్లడించింది. అయితే ఇది 3 దేశాల్లో 6 మతాలకు చెందిన ముస్లిమేతర మైనారిటీలు భారత్కు శరణార్థులుగా వస్తే పౌరసత్వం ఇచ్చే సిటిజన్ అమెండ్మెంట్ యాక్టులోని నిబంధనలు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడేలా ఉన్నాయని ఆ విభాగం తెలిపింది. కాంగ్రెస్ పరిశోధన సేవల సంస్థ CRS ఇన్ ఫోకస్ పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికను తయారు చేసిన వారు కాంగ్రెస్ పరిశోధన సేవల సంస్థ CRS ఇన్ ఫోకస్ అనే పేరుతో విడుదల చేసింది. సభ్యులకు అవగాహన కోసమే రూపొందిస్తారు. దేశంలో హిందువుల మెజారిటీ కోసం ప్రధాన మెజారిటీ భాజపా పెద్దలు ఈ చట్టాన్ని తీసుకొచ్చారని వ్యతిరేకించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత వృత్తి సంబంధమైన అనుభవాలకు అక్షర రూపం ఇచ్చారు. ఆ పుస్తకం పేరు జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ అనే పేరుతో ఆంగ్లంలో పుస్తకాన్ని రాశారు. దీనిని ఈ నెల 24న హైదరాబాద్లో పటాన్చెరువులో గీతం యూనివర్సిటీ కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో
జరిగే కార్యక్రమంలో ఆవిష్కరించున్నారు. ఐఏఎస్ అధికారిగా దువ్వూరి సుబ్బారావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ శాఖల్లో పనిచేశారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ తర్వాత అత్యున్నతమైన రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా పదవిని ఆయన వరించింది. దేశం ఆర్థికంగా అత్యంత సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఆర్బీఐ గవర్నర్గా సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాలను పుస్తకాల రూపంలో తీసుకొచ్చాడు. ఆ పుస్తకం పేరు జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ పేరుతో దువ్వూరి సుబ్బారావు పుస్తకాన్ని గ్రంథస్థం చేశారు. చెస్లో క్యాండిడేట్ చెస్ టోర్నీ అనేది దాంట్లో గుకేష్ గెలుపొందాడు. పిన్న వయసులో విజేతగా ప్రపంచ రికార్డు సాధించాడు. ప్రపంచ ఛాంపియన్షిప్కు అర్హత సాధించాడు. ఫిడే క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన అత్యంత పిన్న వయస్కుడిగా గుకేష్ నిలిచినందుకు భారతం ఎంతో గర్విస్తుందని, టోర్నీలో గుకేష్ సాధించిన ఘనత అతడి అసాధారణ ప్రతిభని, అంకితభావానికి నిదర్శనం. అతడి విశేష ప్రదర్శన ప్రయాణంపై కొద్ది కోట్ల మంది ప్రేరేపించారని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దీంట్లో క్యాండిడేట్ చెస్ టోర్నీ ప్రపంచ చదరపు వేదికపైన మరోసారి భారత సత్తా చాటాడు. ప్రపంచ టైటిల్ కోసం డిపెండింగ్ ఛాంపియన్ డీన్ లెరిన్ చైనాతో తలపడేందుకు అర్హత సాధించాడు. విశ్వనాథ్ ఆనందన్ 2014 తర్వాత క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన రెండో భారతీయుడు గుకేష్. ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన చివరిదైన 14వ రౌండ్లో హికరు నకమురా అమెరికాతో గేమ్ డ్రాను చేసుకున్న గుకేష్ విజేతగా అవతరించాడు. గుకేష్ను పేరెంట్స్ చాలా అభినందించారు. ఈ సందర్భంగా దూకుడు ఫలితాన్ని ఇచ్చిందని, క్యాండిడేట్ చెస్ టోర్నీ మునిపెన్నడు లేనంత పోటీ ఎదురైనందుకు భారత గ్రాండ్ మాస్టర్ కోనేరంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ ప్రదర్శనతో బరిలో దిగినట్టు, ద్వితీయార్థంలో గొప్పగా పుంజుకున్నారని రన్నరప్గా నిలిచిన హంపి తెలిపింది. ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాద్ అమ్మాయి ఈషా సింగ్ 3వ స్థానంలో నిలిచింది. సోమవారం కర్నీ సింగ్ రేంజ్లో జరిగిన మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఈషా 30 పాయింట్లతో టాప్ 3లో చోటు దక్కించుకుంది. సిమ్రన్ప్రీత్ కౌర్ 37, మను బాకర్ 35 తొలి 2 స్థానాలను సాధించారు. పురుషుల 20 మీటర్ల పిస్టల్ విభాగంలో భవేష్ షెకావత్ 34 అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇవి ఏప్రిల్ 23, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.